హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 992కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకు ఒప్పో నుంచి ఒప్పో K9 Pro ఈ మొబైల్ ఇప్పుడు మనకి టీనాలో అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్లో మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మొబైల్ చూడడానికి రీసెంట్గా పోకో తీసుకొచ్చిన మోడల్స్ ఉన్నాయి కదా, అంతకుముందు వచ్చేసరికి సైబర్ పంక్ అని OnePlus కూడా తీసుకొచ్చింది. సో ఇంచుమించు ఆ టైప్ ఆఫ్ డిజైన్ అయితే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్లో మనకి మెయిన్ కెమెరా చూస్తే 64 మెగాపిక్సెల్ ఉంటుంది, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. గతంలో వీళ్ళు తీసుకొచ్చిన K9లో వీళ్ళు 32 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. ఇందులో వచ్చేసరికి మరి ఫ్రంట్ కెమెరాని డౌన్ గ్రేడ్ చేశారని చెప్పి అర్థమవుతుంది. 4400 mAh బ్యాటరీతో 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఇప్పుడు ఈ K9 Pro అయితే రాబోతుంది అనమాట. యాక్చువల్గా K సిరీస్ని మన ఇండియాలో రెండే అని కూడా తీసుకొచ్చింది. K1 తర్వాత ఇంకోటి ఏదో తీసుకొచ్చినట్టున్నారు. తర్వాత నుంచి K లైనప్ అయితే ఆపేశారు. యాక్చువల్గా ఒప్పో దగ్గర కొద్దిగా గొప్ప మనకి మంచి స్పెసిఫికేషన్తో దాని తగ్గ ప్రైస్తో దొరికేది K లైనప్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ Z Fold 3 ఈ మొబైల్ మనకి S Pen సపోర్ట్ ఉంటుందన్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. దీనికోసం ప్రత్యేకించి వీళ్ళు S Pen ఫోల్డింగ్ ఎడిషన్ కూడా అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వాటి ప్రొటెక్షన్ అనేది ఇంకా బూస్ట్ చేయబోతుంది, అంటే ఇంకా పెంచబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే కావాల్సినన్ని S Pen లేనట్టున్నాయి. ఇక అలాగే మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం, గతంలో వచ్చిన నోట్ సిరీస్లో S Penతో మనం ఇప్పుడు యూజ్ చేసే ఏవైతే ఫోల్డింగ్ మొబైల్ ఉందో Z Fold 3 అయితే వాడకూడదని చెప్పేసి ఇంతకుముందు చెప్పిన సంగతి తెలిసిందే కదా. అయితే సో వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన S Penతో ఓల్డ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రైటింగ్ అవ్వట్లేదని ఒక యూజరు వీడియో అయితే పోస్ట్ చేశాడు అనమాట. యాక్చువల్గా ఇంత చూస్తే మనకి S Pen మోడ్ అలాగే ఫోల్డింగ్ మోడ్ రెండు మోడ్స్ అయితే ఉంటాయి ఈ S Penకి వచ్చేసరికి. అయినప్పటికీ పనిచేయట్లేదు. S21 Ultra మీద అయితే వీళ్ళు చేసి చూపించారు. సో ఇది సాఫ్ట్వేర్ ఇష్యూ అని చెప్పేసి అయితే తెలిసింది. మరి ఒక అప్డేట్ ద్వారా మనకి S Penలో కానీ లేకపోతే మొబైల్లో కానీ వచ్చే అప్డేట్ ద్వారా ఈ ఇష్యూ ఫిక్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే డెక్సోమార్క్ నుంచి డెక్సోమార్క్ అనగా మనకి కెమెరా స్కోర్ అయితే అందిస్తూ ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి Snapdragon Insider, సో దీని స్కోర్ అయితే బయటకు వచ్చింది. 133 స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే iPhone 12 Pro Max ని బీట్ చేసిందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ Snapdragon Insider అనేది మనకి ఇంకా అయితే లాంచ్ కాలేదు. సో చూడాలి, ఇది వచ్చేసరికి ఓన్లీ యూఎస్ని వీళ్ళు టార్గెట్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే iQ8 అండ్ iQ8 Pro ఈ రెండు మొబైల్స్ని ఈ రోజు చైనాలో iQ అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ రెండు మొబైల్స్ మన ఇండియాలో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇందులో స్పెసిఫికేషన్ కనుక చూస్తే iQ8లో మనకి 6.56 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 బిట్ కలర్ సపోర్ట్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇక ఇందులో స్టోరేజ్ కనుక చూస్తే 12GB ర్యామ్తోను 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీనికోసం మీకు LPDDR5 ర్యామ్కి అలాగే UFS 3.1 స్టోరేజ్కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఉంటుంది, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఇది పోర్ట్రైట్ సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే Snapdragon 888 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. బ్యాటరీ వచ్చేసరికి 4350 mAh బ్యాటరీతో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక iQ8 Pro ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్ చూస్తే ఈ మొబైల్లోని డిస్ప్లే సైజ్ 6.78 ఇంచెస్ 2K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే కూడా మనకి 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ మనకి Snapdragon 888+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 512GB ఉంటుంది, ర్యామ్ 12GB ఉంటుంది. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇక సెకండరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం యూజ్ చేశారు. ఇక థర్డ్ కెమెరా చూస్తే మనకి 16 మెగాపిక్సెల్ పోర్ట్రైట్ అంటే డెప్త్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే ఈ మొబైల్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ అంటే 120 వాట్ వరకు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. మనకి iQ8లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. iQ8 Proలో మాత్రం మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇక వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే iQ8 ప్రైస్ చైనా ప్రైస్ మన ఇండియా ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 8GB 128GB వేరియంట్ 43,600 రూపాయలు ప్రైస్ పెట్టారు స్టార్టింగ్ వేరియంట్. అదే iQ8 Pro మనకి ప్రైస్ చూసుకుంటే 8GB 256GB వేరియంట్ స్టార్టింగ్ ప్రైస్ 57,300 రూపాయలు చైనా ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ మొబైల్స్ మన ఇండియాకి వచ్చిన తర్వాత ఇంకో 5,000 రూపాయలు ఎక్స్ట్రాకి ఇండియాలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi 10 ఈ మొబైల్ త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ నిన్నే దీనికి సంబంధించి న్యూస్ కూడా అయితే చెప్పాను. అయితే ఈ రోజు అయితే దీంట్లోని ప్రాసెసర్ అనేది వీళ్ళు టీజ్ చేస్తున్నారు. మనకు తెలిసిన ప్రాసెసరే మీడియాటెక్ G88 ఇదే ప్రాసెసర్తో రాబోతుందని నేను ఆల్రెడీ గత కొన్ని కాలంగా అయితే చెప్తూ వచ్చాను. సో ఆ ప్రాసెసర్ని వీళ్ళు ఇప్పుడైతే టీచ్ చేస్తున్నారు. అయితే దీంతో పాటు వీళ్ళు వచ్చేసరికి Redmi 10 Prime కూడా అయితే తీసుకొస్తారని చెప్పేసి ఇప్పుడు మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి అన్నమాట. సో మామూలుగా వీళ్ళు ఈ నెంబర్ లైనప్లో చూసుకున్నట్టయితే Redmi 10 వచ్చింది కదా, ప్రైమ్, పవర్,
తర్వాత లైట్, రెడ్మీ 10A అంటారు, 10S అంటారు, ఏయో పేర్లతో మరికొన్ని మొబైల్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iPhone 13 సిరీస్ లైనప్ని మనకి సెప్టెంబర్ నెలలో లాంచ్ చేస్తారన్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు వచ్చేసరికి సెప్టెంబర్ 3rd వీక్లో వీటి లాంచ్ ఈవెంట్ అయితే జరగబోతుంది యాపిల్. ఇక్కడే కనుక చూస్తే మనకి యాపిల్ వాచ్ సిరీస్ 7, ఎయిర్పాడ్స్ 3, iPad mini 6 వీటిని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సో కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే బ్యాటరీ డ్రోన్స్ మొబైల్ ఇండియా లాబీ స్క్రీన్ షాట్ కాంటెస్ట్ అయితే ఆల్రెడీ నడుపుతుందన్నమాట. ఈ నెల 24వ తారీఖు వరకు ఈ కాంటెస్ట్ అయితే జరుగుతుంది. మీరు లాబీలో మీ క్రూజ్తో మెంబర్స్తో సో ఫోటో దిగి దాన్ని తీసుకెళ్ళి ఎన్ని సోషల్ మీడియాలో హ్యాష్ చేసి సో పోస్ట్ అయితే చేయాలి. అలాగే పోస్ట్ చేసిన వాళ్ళకి వీళ్ళు రివార్డ్స్ ఏవో ఇస్తున్నారనమాట. దీంట్లో కొంతమంది హ్యాకింగ్కి పాల్పడ్డారని చెప్పి 1,81,000 అకౌంట్స్ని ఇప్పుడు బ్లాక్ అయితే చేసిందనమాట. సో వీళ్ళు చేసింది కూడా గతంలో 3,36,000 మంది అకౌంట్స్ని బ్లాక్ చేసింది కదా. సో అలా అదే పని వీళ్ళు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఇల్లీగల్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి ఈ గేమ్స్ని అయితే ఆడుతున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇంటెల్ A48 మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్లో డిస్ప్లే 6.10 ఇంచెస్ ఉంటుందన్నమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 32GB ఉంటుంది, ర్యామ్ 2GB ఉంటుంది. ప్రాసెసర్ ఏ ప్రాసెసర్ అనేది చెప్పట్లేదు, వీళ్ళు సిగ్గుపడుతుంటారు అనమాట ఇలాంటి వాళ్ళు అందరూ ప్రాసెసర్ చెప్పడానికి. 1.4 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ అంటున్నారు కానీ బట్ ఏం ప్రాసెసర్ అనేది అయితే వీళ్ళు చెప్పట్లేదు. 4-5 సార్లు అడిగి చూశాను బట్ సిగ్గుపడుతున్నారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా అండ్ సెకండ్ కెమెరా రెండు 5 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా కూడా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. వీళ్ళకి 5 అచ్చుబాటు వచ్చినట్టుంది. ఇంకా Android 10తో అది కూడా గో ఎడిషన్తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్కి ఉంటుందన్నమాట. ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 6,399 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఏ ప్రాసెసర్ తెలియకుండా ఎవరు కొంటారు ఈ ఫోన్ని అంత రేటు పెట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇంటెల్ నుంచి, ఇంటెల్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది వీళ్ళ CPUs అనమాట. ఎక్కువగా వాళ్ళు అందులోనే బాగా సక్సెస్ అయితే అయ్యారు. వాళ్ళు గ్రాఫిక్స్ తీసుకొచ్చినప్పటికీ వాటిని గేమ్స్ ఆడే రేంజ్ గ్రాఫిక్స్ అయితే ఇప్పటి వరకు ఇంటెల్ తీసుకొచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ కావాలనుకుంటే మనకి ఎన్విడియా కానీ లేకపోతే AMD కానీ అయ్యే వాడుతుంటారు గ్రాఫిక్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటెల్ వచ్చేసరికి ఒక కొత్త బ్రాండ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఓన్లీ గ్రాఫిక్ కార్డ్స్ కోసం వీళ్ళు ఈ కొత్త బ్రాండ్ అయితే తీసుకొచ్చారు. ఆర్క్ అని చెప్పి ఈ బ్రాండ్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ల్యాప్టాప్స్ అలాగే డెస్క్టాప్స్ వీటికి వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఆర్క్ గ్రాఫిక్ కార్డ్స్ ప్రవేశపెట్టబోతుంది అనమాట. సో చూడాలి మరి ఈ ఆర్క్ ఎంత బాగా సక్సెస్ అవుతుంది ఇంటెల్ దగ్గర నుండి వచ్చి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా H20 అండ్ H20 ఫ్యూజన్ ఈ రెండు మొబైల్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని సేల్ కూడా అయితే తీసుకొచ్చింది. ఇక ఈ రెండు మొబైల్స్లోనూ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.7 ఇంచెస్ OLED మ్యాక్స్ విజన్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారనమాట. ఫ్యూజన్లో మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటే H20లో 144 Hz వరకు మీకు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇక రైట్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి H20లో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 16 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి టెలిఫోటో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో Snapdragon 778 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక ఫ్యూజన్ కనుక చూస్తే ఇందులో MediaTek Dimensity 800U ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ కూడా అయితే వస్తుంది. ఇక వీటి ప్రైజెస్ కనుక చూస్తే మోటో H20 ప్రైస్ 29,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 8GB 128GB వేరియంట్ ఆగస్ట్ 24వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. H20 ఫ్యూజన్ ప్రైస్ 6GB 128GB వేరియంట్ 21,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 128GB వేరియంట్ 22,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఆగస్ట్ 27వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని కూడా అయితే సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ప్రైజెస్ విషయంలో ఇంకొంచెం ఆలోచించుకోవాల్సింది. సో మరి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. H20 చూసుకుంటే 25,000 రూపాయలు అలా తీసుకురావాల్సింది 30,000 రూపాయలు అయితే పెట్టారు. ఇక H20 ఫ్యూజన్ కనుక చూస్తే బిలో 20,000లో తీసుకురావాల్సిన దాన్ని సో వీళ్ళ దగ్గర 22,000 రూపాయలకి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ చూస్తే రెడ్మీ నోట్ 10S ఈ మొబైల్లో వచ్చేసరికి స్టార్లింగ్ పర్పుల్ కలర్ వేరియంట్ని ఇప్పుడు ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. దీన్ని చైనాలో అయితే లాంచ్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఇండియాలోకి అయితే ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ని అయితే వీళ్ళు ఇప్పుడు టీజ్ చేసుకుంటూ అయితే వచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేసిందనమాట. మనం ఏవైతే పేమెంట్స్ చేస్తుంటామో పేమెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది చేంజ్ చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేకపోతే అదర్ పర్సన్స్ మనం పేమెంట్స్ చేసినప్పుడు దాని తగ్గ ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఇదేం కొత్తదేం కాదు. ఆల్రెడీ గూగుల్ పేలో మనం ఇలాంటి ఫీచర్ని ఎవరికైనా పంపించేటప్పుడు అది గిఫ్టా లేకపోతే పర్చేజింగ్ అని దాని మీద ఒక కార్డ్ అయితే ఇచ్చేవాళ్ళు. ఆ కార్డ్ని మనం బ్యాక్గ్రౌండ్ కింద పెట్టుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఇంచుమించు అలాంటి ఫీచర్నే వీళ్ళు ఇప్పుడు వాట్సాప్లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో ఫోన్ నెక్స్ట్ తీసుకురాబోయే జియో స్మార్ట్ ఫోన్ అనమాట. ఈ ఫోన్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్లో లాంచ్ అవుతుందని చెప్పేసి మనకి ఇంతకుముందు లీక్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ప్రైస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది 3,499 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే
తెలుస్తుందన్నమాట. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ కూడా చాలా పూర్గానే ఉంటాయి. అలా అని చెప్పేసి ఆ ప్రైస్ దానికి ఎక్కువ అని చెప్పడానికి లేదు. ఆ ప్రైస్ అయితే మంచి ప్రైస్ అని చెప్పవచ్చు. చాలామందికి ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రైస్లో కనుక చూసుకుంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి FAU-G. సో ఇంకా ఈ గేమ్ ఆడుతున్నారు ఆ జనాలు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అనుకుంటా ఈ గేమ్ని అయితే లాంచ్ చేశారు, కానీ చాలా హడావిడి జరిగింది. తర్వాత దీన్ని ఎవరైతే పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తే బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అయితే ఇండియాకి వచ్చేసింది కాబట్టి సో అందరూ దాని మీద పడ్డారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెన్స్ డే అంటే మన ఆగస్ట్ 15న వీళ్ళు వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. గేమ్లో 6 గేమ్ ట్రాక్స్ అయితే ఇప్పుడు అవైలబుల్లోకి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. దీంట్లో టీమ్ డెత్లో అనుకుంటా, టీమ్ డెత్ మ్యాచ్లో మరో 6 గేమ్ ట్రాక్స్ అయితే వచ్చి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో నేనైతే ఆడట్లేదు ఈ FAU-G గేమ్. అసలు ఫస్ట్లో ఏదో టచ్ చేసాం కానీ తర్వాత ఇప్పుడు దాకా అసలు దాన్ని పట్టించుకోలేదు. ఇక ఫైనల్ నుంచి చూస్తే Asus Rog ఫోన్ 5S అండ్ 5S Pro ఈ రెండు మొబైల్స్ని ఈ రోజు అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్స్ రెండిట్లో మీకు ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు, రెండు సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. జస్ట్ మీకు 5S Pro అనేది స్టోరేజ్ అలాగే ర్యామ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఇంకా డిఫరెన్స్ అయితే ఏమి లేదు. ఈ మొబైల్లో డిస్ప్లే 6.78 ఇంచెస్ అయితే ఉంటుంది. 144 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్తోను 360 హెర్ట్జ్ టచ్ శాంపిల్ రేట్తో ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూస్తే మనకి డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ప్రోలో చూసుకున్నట్టయితే 18 GB ర్యామ్ ఉంటే 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇక ఇందులో ప్రాసెసర్కి Qualcomm Snapdragon 888+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఇది మ్యాక్రో సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 24 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో అలాగే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే ఈ రోజు లాంచ్ చేశారు. ఇంకా ఈ మొబైల్ని ఎప్పటి నుంచి వీళ్ళు సేల్కి తీసుకొస్తారు, ప్రైజెస్ ఎంత అనే దాన్ని వీళ్ళు ఇంకా రివీల్ అయితే చేయలేదు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ROG ఫోన్ 5 ఎంత ప్రైస్ అయితే ఉందో ఇంచుమించు అదే ప్రైజుల్లో ఈ మొబైల్స్ని కూడా తెచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. మరి రేపు మన ఛానల్లో వచ్చేసరికి రియల్మీ GT అండ్ GT మాస్టర్ ఎడిషన్ ఈ రెండు మొబైల్స్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో మిస్ కాకుండా అయితే చూడండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బొద్దోని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు కూడా టెక్నూస్ ఎక్కువగా ఉండటం వల్ల నేను రాలేకపోతున్నాను. ఇంకా ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మొత్తం క్రాత్ వచ్చేస్తుందని చెప్పేసి మొత్తం వీడియో అంతా క్లోజ్ అయిపోతుందంట. అందుకని టెక్నూస్ కూడా చాలా లేట్ అయ్యేలాగా ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు స్టోరీలోకి నేను రావటం లేదు. రేపు వస్తాను మీకు స్టోరీలోకి. చాలా మంది నేను రాకపోయేసరికి దయ్యం తినేసిందేమో అనుకుంటున్నాను. దయ్యమే తెలియదు. దయ్యం నన్ను చూస్తేనే భయం, దయ్యానికే భయం పెట్టేస్తాను నేను. అంటే నన్నేం తేయగలదు ఏంటి? నన్నేం తేయలేదు. నేను వస్తాను కానీ నేను వస్తాను తర్వాత మళ్ళీ నేను తోదిలోకి వస్తానే, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.